ఇటీవల సెలబ్రిటీల తీరు చూస్తుంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. కాంట్రవర్సీ కామెంట్స్ చేయడమే సెలబ్రిటీలు పనిగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే తరహాలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్యాండ్ మేళం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన కోర్టు మూవీ హీరో హర్ష, హీరోయిన్ శ్రీదేవిలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్క్రీన్ పై ఇద్దరిని చూస్తుంటే తరుణ్, రీచా పల్లోడ్ గుర్తొస్తున్నారన్నారు తమన్. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ దానికి తోకగా ఆయన ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందన్న ఆయన దానిని ఫిజిక్స్ గా మార్చొద్దన్నారు. అయితే సెంటెన్స్ పూర్తి కాకుండానే తన వ్యాఖ్యలను మరో కోణంలో చూడొద్దన్నారు తమన్. ఫిజిక్స్ అంటే గొడవలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక అసలు అర్థం ఏముందనే దానిపై నెటిజన్లు పెద్ద డిబేట్లే నడుపుతున్నారు. నాకు తరుణ్, రిచా వాళ్ళ ఆ టైంలో గుర్తొస్తున్నారు, నువ్వే కావాలి ఆ టైంలో. బికాస్ న్యూ ప్యార్స్ వచ్చేటప్పుడు లేదు, హోల్ సెగ్మెంట్స్ మారుతాయి, కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త స్టోరీలు మొదలెడతాయి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వస్తారు, ద హోల్ టాలెంట్ ఫార్మ్స్ న్యూ. సో అలా దిస్ టూ పీర్ వీళ్ళిద్దరు ప్యార్లు వీళ్ళకి జరగాల్సినంత మంచి స్క్రిప్ట్స్, మంచి సాంగ్స్, మంచి హుక్ స్టెప్. ఆ కోర్ట్ లాంటి సినిమాలో ఒక బ్యూటిఫుల్ హుక్ స్టెప్ ఆడారు. నిజంగా చెప్పాను, ఎంత బ్యూటిఫుల్గా ఉండింది వాళ్ళిద్దరిని చూడడం. మీ ఇద్దరు కెమిస్ట్రీ ఇలానే ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి, అంటే గొడవలు రాకుండా చూసుకోండి అంటున్నా. అలా కొట్టుకోవద్దండి లైఫ్లో, బికాస్ డెఫినెట్గా యూ బోత్ విల్ గో లాంగ్ వే. అరే ఎలా అనుకోకుండా, నేను చదువుకునే లేదు, నేను 5th స్టాండర్డ్ ఫెయిల్, నాకు జువాలజీ రాదు, ఏం రాదు. వీళ్ళిద్దరు ప్యార్ చూస్తుంటే నాకు తరుణ్, రిచా వాళ్ళ ఆ టైంలో ఇక బ్యాండ్ మేళం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న తమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాము. మరి ఈ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏదైనా ఉందా? ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటూ మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము మూవీ ప్రమోషన్స్ అంటూ లేదా టీజర్ ప్రమోషన్స్ అంటూ కూడా ఈ విధంగా అటు నటులు కానీ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ విధమైన వ్యాఖ్యలు చేయడము కొంచెం వివాదాస్పదం అవుతోంది. ఇప్పుడు తమన్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఏ కోణంలో ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? ఈ తమన్ వాక్యాలు ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఒక తీవ్ర దుమారం రేపుతున్నది. ఇక సరదాకి హద్దులు ఉండవా అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే సెన్సిబిలిటీ లేని జోక్ ఎప్పుడు జోక్ అవ్వదు, అది అవమానమే అవుతుంది. కానీ కొత్త హీరోయిన్లు స్టేజ్ మీద అంటే వాళ్ళు గతంలో సినిమా చేసినప్పటికీ భయపడుతూ నిలబడితే వారి పర్సనల్ బాండింగ్ గురించి కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంటూ కూడా డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడడం ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తికి తగునా అని చెప్పేసి కూడా, ఇది సరదా కాదు, సంస్కారం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా పలువురు వాపోతున్నారు. ఎందుకంటే చిన్న సినిమాలను బలి పెడుతున్నారా అని కూడా నెటిజన్స్ చెప్పడం జరుగుతుంది. ఎంతో కష్టపడి ఆ సినిమాలు తీస్తుంటే వాళ్ళ అత్యుత్సాహంతో సినిమా క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు జనం అయితే బ్యాండ్ మేళం టీజర్ గురించి కాకుండా తమన్ పేలిన మాటల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది సినిమాకు పబ్లిసిటీ కాకుండా ఒక రకమైన నెగిటివిటీ మార్కింగ్ అవుతుంది. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. నోరు జారడం, ఆ తర్వాత వివాదం అవ్వడం, మళ్ళీ నేను ఆ ఉద్దేశంతో అనలేదని కవర్ చేయడం. తమన్కైతే ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా తను మహిళలు అయితే వివాహం చేసుకోకూడదని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత విమర్శల పాలవడం కూడా జరిగింది. అయితే ఒకవైపు నిర్మాత కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్స్ చేసేవి, సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, కానీ ఇలాంటి వాక్యాల వల్ల మరుసటి రోజు పేపర్లలో, యూట్యూబ్ థంబ్నెయిల్స్ లో కూడా సినిమా హైలైట్స్ అయితే రావు. కేవలం తమన్ నోరు జారాడనే వార్తలే వస్తాయి, కానీ దీనివల్ల నష్టపోయేది నిర్మాత మాత్రమే. గతంలో చిన్న సినిమాలు కూడా చాలా సినిమాలు నష్టపోయినాయి. రీసెంట్ కూడా శివాజీ గారిది ఇంకో చిన్న సినిమా కూడా ప్రాబ్లం అయింది పెద్దగా. ఎందుకంటే ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ అంటే అందరికీ గౌరవం ఉంది, కానీ ఆ గౌరవాన్ని ఆయన తన మాటలతో తగ్గించుకుంటున్నారని తెలుస్తుంది. ఎందుకంటే సినిమా ఫంక్షన్ అనేది అందరూ కలిసి జరుపుకునే పండగలా ఉండాలి, కానీ ఒకరిని ఇబ్బంది పెట్టేలా లేదా అసభ్యకరమైన జోకులు వేసి వేదిక అయితే కాకూడదని చెప్పేసి కూడా తమన్ గారిని సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. రేఖ. Right, thank you Shripal, thanks for the details.